విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో ఈసీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. విజయవాడ నోవాటాల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య, ఫ్లైఓవర్లపై నుంచి నీళ్లు రోడ్ల మీద పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నేషనల్ హైవే అధికారులు ఆ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి డ్రైనేజీ పనులు నెల రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ కార్యరూపంలోకి తీసుకురానుందన్నారు. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు చలసాని రమణ, టీడీపీ నాయకులు కోడూరు ఆంజనేయ వాసు, ఎర్నేని వేదవ్యాస్, సర్కిల్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, డిఈపి రామారావు, ఏఈ దీక్షితులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని, ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు కానీ, ఈ శ్రీనివాసనగర్ కాలనీ, అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లానింగ్ చేస్తున్నాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో, అధికారులు అందరితో, నేను గద్దె రామ్మోహన్ రావు, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది, దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి. అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా బెంజ్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కూడా 1 నెల రూపంలో అది కూడా కార్యరూపం దాల్చబోతుంది. తప్పకుండా ఈ విజయవాడ నగరం ఆధునీకరంగా సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు ఏ విధంగా నడుస్తారో అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని అందరికీ తెలియజేస్తాను.